తేలుస్తారా, మమ్మల్ని తేల్చమంటారా? ఇన్ని నెలలు టైం ఎందుకు? ఇలా అయితే మేము అటే నిర్ణయం తీసుకుంటామన్నంత తీవ్రంగా చెప్పింది సుప్రీంకోర్టు. ఎన్నికలు అయిపోయాక అధికారం ఎటుంటే అటు జంప్ చేయడం మనోళ్లకు అలవాటైపోయింది. ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా ఈ పని చేసేస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఇలాగే అన్ని పార్టీల నుంచి లాగేసింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పని చేసింది. కారణాలు ఎన్ని చెప్పుకున్నా నైతికంగా ఇది ఖచ్చితంగా తప్పే. అయితే బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలను డైరెక్ట్ గా మంత్రులను చేసేసింది. అలాంటి ఓవర్ యాక్షన్ ఇచ్చేసి కాంగ్రెస్ కూడా ఇరుకున పడింది. దానం నాగేందర్ ఒకవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండగా కాంగ్రెస్ బీఫామ్ మీద సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయించారు. ఇక్కడ టెక్నికల్ నాగేందర్ అడ్డంగా బుక్ అయ్యారు. కోర్టుకు వెళ్లొచ్చు అన్న ఆలోచన కలిగించింది కూడా ఈ చర్యే. ఆ తర్వాత మరో 9 మంది జంప్ చేశారు. నాగేందర్ మీద కోర్టుకెక్కిన బీఆర్ఎస్ తర్వాత వీరందరినీ యాడ్ చేసింది. అయితే స్పీకర్ పేరుకే ఇండిపెండెంట్ గాని పార్టీ ఫైనల్ గా ఏం చెబితే అదే చేయాలి అనేది చాలా మంది ఫాలో అయిపోతున్నారు. అలాగే స్పీకర్ ప్రసాద్ కుమార్ కూడా ఈ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై బీఆర్ఎస్ ఎన్నిసార్లు గుర్తు చేసినా పెండింగ్ లో పెట్టేశారు. దీనిపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. గతంలో హైకోర్టు గట్టిగా చెప్పింది, అయినా వినలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది, పైగా 3 నెలలు డెడ్ లైన్ పెట్టింది. దీంతో స్పీకర్ ఇరకాటంలో పడ్డారు. ఇక్కడైతే గీతే 9 మంది ఎమ్మెల్యేలు సస్పెన్షన్ వేటు తప్పించుకునే ఛాన్స్ ఉంది. వారంతా కోర్టులో విచారణ ఆరంభమయ్యాక అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక్క కడియం శ్రీహరి తప్ప అంతా ఓపెన్ గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఇక దానం నాగేందర్ అయితే ఆల్రెడీ బుక్ అయినా ఆయన కూడా యాక్టివ్ గా లేరు. పైగా కాంగ్రెస్ హైకమాండ్ ఎవరైనా సరే పార్టీ బీఫామ్ మీద గెలిస్తేనే మంత్రి పదవి అని తేల్చేసింది. ఈ విషయంలో హామీలిచ్చి రప్పించిన రేవంత్ కూడా హ్యాండ్స్ అప్ అయిపోయాడు. అందుకే ఫిరాయింపుదారులకు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. అందుకే అలాగే ఆ సైడ్ ఉంటూ ప్రభుత్వంలో పరపతి వాడుకుందామని ఫిక్స్ అయిపోయారు. ఎన్నికలు అంటే నసీబ్ ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేరు. ఆ రిస్క్ వద్దనే అనుకుంటున్నారు. మొత్తం మీద రేవంత్ రెడ్డి ప్లాన్ అయితే ఫెయిల్ అయినట్లే కనబడుతోంది. కాకపోతే బీఆర్ఎస్ వ్యవహారమే చర్చనీయాంశంగా ఉంది. పండగ పూట పతివ్రత అన్నట్లే ఉంది దాని వ్యవహారం. వారి అధికారంలో ఉండగా కాంగ్రెస్, టీడీపీ, వైసీపీల నుంచి ఎమ్మెల్యేలను తెచ్చేసుకున్నారు. మంత్రి పదవులు కూడా కొందరికి ఇచ్చేశారు. ఎవరేమన్నా పట్టించుకోలేదు. తెలంగాణలో ఏకఛత్రాధిపత్యమే లక్ష్యంగా అడుగులు వేశారు. అప్పుడు తప్పనిపించలేదు. ఇప్పుడు మాత్రం ఘోరం జరుగుతున్నట్లు మాట్లాడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఏమైనా ఒక్క దానం నాగేందర్ ఖైరతాబాద్ తప్ప ఇంకెక్కడా ఉప ఎన్నికలు వచ్చే ఛాన్స్ లేదు. ఆ 9 మందిని సస్పెండ్ చేసే అవకాశం అయితే కనబడడం లేదు. మొత్తం మీద స్పీకర్ను అడ్డం పెట్టుకుని రాజకీయ పార్టీలు ఆడే ఆటను మాత్రం సుప్రీంకోర్టు చెక్ పెట్టేసేలాగానే ఉంది.